ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. హలో హాయ్ గాయ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ గద్వాల్ ఫ్యామిలీ. ఇవాళ వీడియో ఏంటంటే ఒక అన్బాక్సింగ్ వీడియో అండి. అదేంటంటే ఆటోమేటిక్ వాటర్ డిస్పానర్ తో మేము ఫ్లిప్కార్ట్ నుంచి మేము ఆర్డర్ చేసామండి. ఇవాళే వచ్చింది కొరియర్. ఓకే, మరి దీన్ని ఓపెన్ చేద్దామా మనం. సీజర్ ఉంది కదా, ఇటు నుంచి వచ్చేసి దీన్ని ఎటు నుంచి తీయాలి బాబోయ్. ఏదో ఒక సైడ్ అయితే కొద్దిగా అయితే ఉందండి, ఇటు నుంచి తీసేస్తున్నాను. అయిపోయింది. తర్వాత వచ్చేసి అయిపోయిందండి. ఇంకా ఇటు సైడ్ అయినా లోపల ఎలా ఉంటుంది అనేది చూడాలి. మరి ఇప్పుడైతే అయిపోయింది, ఓపెన్ అయిపోయింది. లోపల ఎలా ఉందో చూద్దాం. చూడండి, ఇలా వచ్చేసింది. అమ్మో, యూఎస్బి కూడా వచ్చినట్టుంది. దీన్ని చూడాల్సిందే కంపల్సరీ. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఇలా ఓపెన్ చేస్తే దీని లోపల వచ్చేసి ఇది ఉందండి. దీనిపైన ఏముందంటే చూద్దాం. ఇందులో వచ్చేసి ఒక చార్జర్ ఉందండి. యూఎస్బి కేబుల్ ఒకటి ఉంది. యూఎస్బి కేబుల్ ఒకటి ఉంది. తర్వాత వచ్చేసి ఒక సిలికాన్ పైప్ ఉందండి, సిలికాన్ పైపు. తర్వాత వచ్చేసి ఇది ఒక స్టీల్ పైప్ ఉందండి. ఇది ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఒక స్టీల్ పైప్ ఉంది. లాస్ట్ లో ఫైనల్ గా వచ్చేసి ఇది ఉందండి. ఇదే అనుకుంటాను ఆటోమేటిక్ వాటర్ మిక్షన్ అంటే. ఆటోమేటిక్ వాటర్ డిస్పెన్సర్ అని ఉంది. తర్వాత మనం దీన్ని ఏం చేయాలంటే దీన్ని ఎలా యూజ్ చేయాలనేది చూద్దాం ఒకసారి. సో ఇది ఒక సిలికాన్ పైప్ అండి, సిలికాన్ పైపు. ఇది మరి ఎలా యూజ్ చేయాలనేది మనం అందులో చదివేసి సెట్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇదొక స్ట్రాలా ఉందండి. ఇదేంటో తెలీదు. ఇది వచ్చేసి యూఎస్బి కేబుల్ అండి, అంటే మన మొబైల్కి వచ్చినట్టే వచ్చింది. ఇది సౌండ్ కూడా వస్తుంది. ఓకే, దీన్ని చూద్దాం ఇప్పుడు ఎలా ఇన్స్టలేషన్ చేయాలనేది. ఫస్ట్ అయితే మనం దాంట్లో చదువుదామండి, ఎందుకంటే ఓన్గా పెట్టేది కదా, ఏ ప్రాబ్లం వస్తుందో కదా. ఫస్ట్ ఏముందంటే ఇక్కడ ఇన్స్టలేషన్ మెథడ్ అంటండి. ఏముందంటే టేక్ అవుట్ హోల్ వాటర్ డిస్పెన్సర్ అండ్ పాట్స్ ఫ్రమ్ ప్యాకెట్ కాటన్ అండ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ ఇన్స్టలేషన్. అంటే మనకు ఇందాక ఈ కాటన్ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ లో దీనికి సంబంధించిన మెటీరియల్స్ అన్ని ఉన్నాయి. అన్ని పార్ట్స్ ఉన్నాయి డిస్పెనర్ సంబంధించినవి. అవన్నీ
తీసేసి ఒకసారి మీరు ఎలా ఇన్స్టలేషన్ చేయాలి అని ముందు చదివేసి నీట్గా చదువుకొని ఇన్స్టలేషన్ చేయండి అని చెప్తున్నారు. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే కనెక్ట్ ప్రొవైడెడ్ సిలికాన్ ట్యూబ్ ఆన్ వాటర్ డిస్పానర్ ఇన్లెట్ పాట్ దెన్ ఫిక్స్డ్ ఇట్ ఆన్ టాప్ ఆఫ్ బాటిల్ వాటర్. సెకండ్ వన్ ఏం చెప్పారంటే వాళ్ళు ఈ డిస్పానర్కి సిలికాన్ ట్యూబ్ అనేది కనెక్ట్ చేసి తర్వాత అంతా ఆల్ సెట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని నీట్గా అప్పుడు ఆ వాటర్ బాటిల్ పెట్టి మనం ఏ దాంట్లో అయితే వాటర్ ప్రెస్ చేస్తే వాటర్ వస్తాయంటే ఒక బాటిల్కు వాటర్ తీసుకోండి అని చెప్తున్నారు. ఈ సిలికాన్ పైప్ ఉంది కదా, దీన్ని ఈ డిస్పానర్కి సెట్ చేయాలని చెప్పారు. అది ఎలా అంటే సెట్ చేసి ఇలా పెట్టేశానండి. నెక్స్ట్ వచ్చేసి ఇది అండి, దీనికి బాగా స్ట్రాంగ్ ఒక రబ్బర్ ఇచ్చారు. ఎందుకంటే ఇలా పెట్టినా కూడా ఇలా మనం పెట్టేసినా ఇలా మనం ఒకవేళ దాన్ని తాకినప్పుడు కూడా ఊడిపోకుండా దీనికి బాగా స్ట్రాంగ్గా ఒక రబ్బర్ ఇచ్చారు. దీన్ని పెట్టేసి ఇప్పుడు ఏం చేయాలనేది మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి చదువుదాం. థర్డ్ వన్ వచ్చేసి ఏముందంటే ఒకసారి చదువుదాం. పుట్ అవుట్లెట్ సీలెట్ సిలికాన్ ఆన్ స్టెయిన్లెస్ స్టీల్ ఓయో దెన్ ఇన్స్టాల్ ఇన్ బై rotation way and make sure it is installed well. అంటే ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఆ వాటర్ బాటిల్లో దీన్ని పెట్టేసి తిప్పేసిన తర్వాత మనం ఆన్ చేసి ఒక బాటిల్లో వాటర్ తీయండి అని చెప్తుంది ఇది. దీన్ని సెట్ చేశాను కదా, ఇప్పుడు ఇలా సెట్ చేసిన తర్వాత ఒకసారి ఆన్ చేయమని చెప్పింది, ఆన్ చేద్దాము మరి. ఓకే, మరి దీన్ని ఆన్ చేద్దాం, వాటర్ వస్తుందా రాదని చెప్పేసి. వావ్, చాలా బాగా వస్తున్నాయి కదా వాటర్. చాలా బాగా వర్క్ అవుతుంది కదా. నేనేమో అనుకున్నాను కానీ అమ్మో చాలా బాగుంది కదా ఇది. నాకు దీనిపై అంత నమ్మకం లేదండి, చూసే వరకు నమ్మలేదు దీన్ని. ఎందుకంటే ఆల్రెడీ ఇలాంటిది మా ఇంట్లో ఒకటి ఉండేది, అంటే అది హ్యాండ్తో ప్రెస్ చేయాలి. దాని కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ పెట్టి తీసుకున్నాము. దాంతో దీన్ని కంపేర్ చేసుకుంటే ఇది చాలా బెటర్ అండి, చాలా అంటే చాలా బెటర్. ఎందుకంటే ఓన్లీ ఇది 300 రూపీసే. ఇలాంటిది బయట కూడా దొరుకుతుందండి, కానీ అది హ్యాండ్తో ప్రెస్ చేయాలి, పవర్తో వర్క్ చేయదు అది. కానీ దాని కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ ఉంది. దాంతో దీన్ని కంపేర్ చేసుకుంటే ఇది చాలా అంటే చాలా బెటర్ అండి. ఇది ఓన్లీ 300 రూపీసే. 300 రూపీస్కి పవర్తో వచ్చింది మనకి చాలా బెటరే కదండి, చాలా యూస్ఫుల్ అనుకుంటున్నా నేనైతే. దీనికి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఒక బటన్ ఉంది కదా, ఈ బటన్ ప్రెస్ చేయగానే మనకు ఒక బ్లూ లైట్ వచ్చేస్తుంది. ఇక్కడ బ్లూ లైట్ వస్తుంది, ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. మనం బావిలో మోటార్ వేస్తే వాటర్ ఎలా వస్తాయి, ఇది కూడా అలాగే అండి. మనం బాటిల్లో పెట్టేసి సిలికాన్ పైప్ అందులోకి కిందికి వేసేసి ఇలా బటన్ ప్రెస్ చేసినట్టయితే మనకు వాటర్ వచ్చేస్తున్నాయి ఇందులో నుండి. ఇంకొకటి అండి, ఇదో చిన్న బాల్లా ఒకటి వచ్చేసింది. ఈ బాల్లా ఒకటి వచ్చింది, ఇదేంటంటే దీనికి ఇలా పెట్టేసి మనకు వాటర్ తక్కువ కావాలి అనుకున్నట్టయితే ఇలా పెట్టేసుకొని వాటర్ ఇంకా తక్కువగా, ఇప్పుడు చాలా ఫుల్ వచ్చేస్తున్నాయి కదా, దీనికి అంతా ఫుల్ వస్తున్నాయి కదా వాటర్,
అంత వద్దు, మాకు ఇంకా చాలా సన్నగా వాటర్ రావాలి, తక్కువగా రావాలనుకుంటే ఇది సెట్ చేసుకోవచ్చంట. చాలా బాగుంది కదా ఇది కూడా. ఫోర్త్ వన్ ఏముందంటే దీనిపైన చెక్ ఇట్ అండ్ ప్రెస్ ఆన్ ఆఫ్ వెల్ వర్కింగ్. అంటే మనం ఆల్రెడీ చెక్ చేసాం కదండి, చాలా బాగా వచ్చింది. వాళ్ళు ఎందుకంటే ఒకసారి చెక్ చేసుకొని మీరు ఎలా ఇన్స్టలేషన్ చేశారని 1-2 సార్లు చెక్ చేసుకొని ఆన్ చేసుకోండి అని చెప్తుంది. ఎందుకంటే ఇది పవర్తో వర్క్ చేస్తుంది కాబట్టి. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏముందో ఒకసారి చదువుదాం. ప్లీజ్ చార్జ్ ఇట్ ఫర్ 3 or 5 hours with regular mobile USB charger. At first time using it, the status indicator lamp on in charging, automatic off when it is full charged. మనం ఛార్జింగ్ అండి, మనం ఇంట్లో ఉండే మొబైల్ ఉంటుంది కదా, మొబైల్ ఛార్జర్ ఉంటుంది కదా, యూఎస్బి వాళ్ళు ఆల్రెడీ ఒకటి ఇచ్చారు కదా, దానికి పెట్టేసి ఛార్జింగ్ 3-4 hours ఛార్జింగ్ పెట్టాలంట. ఛార్జింగ్ పెట్టిన తర్వాత మనం చెక్ చేసుకోవాలి అది వస్తుందా లేదా అని. ఒకవేళ ఛార్జింగ్ అవుతున్నట్టయితే దానికి ఒకటి బ్లూ లైట్ వచ్చేస్తుందంట, ల్యాంప్ వస్తుంది. ఆ ల్యాంప్ వస్తున్నట్టయితే ఛార్జింగ్ అవుతుంది అని. తర్వాత వచ్చేసి 4-5 hours తర్వాత ఫుల్ అయిన తర్వాత ఛార్జింగ్ అదే ఆటోమేటిక్గా ఆఫ్ చేసుకుంటుందంట. ఇప్పుడు అనౌన్స్మెంట్ అంట, అంటే ప్రకటనలు. ప్లీజ్ do not use this product to pump alcohol and other stimulating liquids such as oil. అంటే దీన్ని ఆల్కహాల్లో కానీ ఆయిల్లో కానీ ఎక్కువ హీట్ ఉండే వాటర్లో కానీ దయచేసి వేయకండి అని చెప్తుంది. సెకండ్ వన్ ఏముందంటే దీనిపైన చదువుదాం. ప్లీజ్ డూ నాట్ ఫుల్ ఇమోషన్ ద ప్రొడక్ట్ ఇన్ వాటర్ ఫర్ క్లీనింగ్. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే దీన్ని శుభ్రం చేయడానికి మొత్తం నీటిలో ముంచకండి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఏముందో చూద్దాం. సిలికాన్ ట్యూబ్ కెన్ బి బాయిల్డ్ ఇన్ వాటర్ ఫర్ ఏ ఫ్యూ మినిట్స్ బిఫోర్ యూజింగ్. అంటే మనం ఆ పైపు క్లీన్ చేస్తాం కదండి, క్లీన్ చేసిన తర్వాత సిలికాన్ పైప్ అనేది ఉంటుంది కదా, ఈ పైపును మనం క్లీన్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు వాటర్లో ఉడకబెట్టి క్లీన్ చేయొచ్చు అని చెప్తున్నారు. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి ఏముందో చదువుదాం. ఆల్ ప్రొడక్ట్స్ హ్యాస్ డూ ఇన్స్పెక్షన్ బిఫోర్ డెలివరీ. ప్లీజ్ ఇగ్నోర్ ఇట్ ఈఫ్ దేర్ ఈజ్ ఎనీ వాటర్. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అన్ని మిషన్లని వాళ్ళు చెక్ చేసి ప్యాక్ చేస్తారంట. అందులో వాటర్ ఉన్నా కూడా మీరేం పట్టించుకోకండి, అది మేము చెక్ చేసి పంపాము అని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు అనౌన్స్మెంట్ అంట, అంటే ప్రకటనలు చూద్దాం.